హలో నమస్తే, నేను మీ దీపు గురిజా. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయింది కదా యూట్యూబ్లో వీడియోస్ చేసి మీతో క్లియర్గా మాట్లాడి కూడా. సో పెద్దగా వీడియోస్ చేయట్లేదు, ఎందుకంటే ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. బట్ షార్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నాను. అవి మీకు హెల్ప్ అవుతున్నాయని నేను అనుకుంటున్నా. బట్ ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయని నాకు క్లారిటీగా చెప్పండి. చాలామంది అయితే ప్రజెంట్ నేను ఏ డైట్ ఫాలో అవుతున్నాను, నా డైట్ ఎలా ఉంది, నేను ఏం తింటున్నాను అనే దాని గురించి క్లారిటీగా చెప్పమని చెప్పి చాలామంది అడిగారు. బట్ నేనైతే చేయలేదు వీడియోస్ ఏమి. సారీ ఫర్ దట్. చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ నుంచి వీడియోస్. లైక్ ఇంకా ఒక 50 days 45 days ఇంకా టైం ఉంది కదా మన కాంపిటీషన్కి. సో ఈ 50 daysలో మనం ఏం తింటాము ఏంటి అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోస్ నుంచి చూపిస్తాను. అండ్ ఈ వీడియో మెయిన్గా ఏం చేస్తున్నానంటే, ఈరోజు సండే రెస్ట్, ఇంకాసేపట్లో వాకింగ్కి అయితే వెళ్తా. టైం అయితే 5 అవుతుంది. ఈరోజు సండే కదా, రెస్ట్ డే కాబట్టి మళ్ళీ రేపు వెళ్తాను వర్కౌట్కి. సో నా వర్కౌట్ షెడ్యూల్ వచ్చేసి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. బట్ ప్రజెంట్ నేను పవర్ లిఫ్టింగ్ ప్రోగ్రాంలో ఉన్నా కదా, ఈ ప్రోగ్రాంలో నేను ఫాలో అయ్యే షెడ్యూల్ ఎలా ఉందంటే, నాది 4 వర్కింగ్ డేస్ 3 రెస్ట్ డేస్. అంటే వీక్లో 4 వర్కింగ్ డేస్ ఉన్నాయి, 3 రెస్ట్ డేస్ ఉన్నాయి. అవి కూడా ఎలా అంటే, మండే ట్యూస్డే వర్కౌట్ చేస్తాను, వెన్స్డే రెస్ట్, థర్స్డే వర్కౌట్ చేస్తాను, ఫ్రైడే రెస్ట్, సాటర్డే వర్కౌట్ చేస్తాను, సండే రెస్ట్. సేమ్ ప్యాటర్న్ లాస్ట్ 4 months నేషనల్స్ అయిపోయిన తర్వాత ఉంటే ఏప్రిల్ మే ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యాయి అనమాట. మళ్ళీ జూన్లో ఒక 15 days గ్యాప్ వచ్చింది, కేదార్నాథ్ వెళ్ళొచ్చా. ఆ తర్వాత కూడా సేమ్ ప్యాటర్న్ 4 వర్కింగ్ డేస్ 3 రెస్ట్ డేస్ ఇలానే పెట్టుకున్నాను అనమాట. అది కూడా ఏంటంటే, మండే ట్యూస్డే వచ్చేసరికి వర్కౌట్లో లైట్ వెయిట్తో ఇంటెన్సిటీ ఎక్కువ పెట్టుకొని వర్కౌట్ చేస్తాను. వెన్స్డే రెస్ట్ వచ్చిన తర్వాత థర్స్డే ఏమో హై ఇంటెన్సిటీ, ఫ్రైడే రెస్ట్ వచ్చాక సాటర్డే హై ఇంటెన్సిటీ. సేమ్ వర్కౌట్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నా. అండ్ ఏంటంటే, స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, ఈ 3 నా మెయిన్ టార్గెట్. వాటిలో ఇంప్రూవ్ అవడానికే నా ప్రోగ్రామ్. సో అందుకోసమని కాంపౌండ్ లిఫ్ట్స్ కాబట్టి ఎక్కువ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎక్కువ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, రికవరీ బెటర్ అయితే ఈజీగా నేను మళ్ళీ ప్రోగ్రెస్ అవ్వచ్చు అని చెప్పి నేను 3 వర్కింగ్ డేస్ అయితే పెట్టుకున్నా. సో మీరు ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే, ఒకవేళ బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు అనుకుంటే, ఇది నాకు తెలిసి మీకు వర్క్ అవ్వదు. ఎందుకంటే ఎక్కువ వెయిట్స్ మీరు లిఫ్ట్ చేయరు స్టార్టింగ్ నుంచే. తక్కువ వెయిట్స్తోనే ప్రాక్టీస్ చేస్తూ వస్తారు. అండ్ ఫామ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా చాలా మజిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్లో చాలా మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి, మీరు అన్ని మజిల్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వర్కౌట్ చేయాలి అనుకుంటే, ఇన్ని రెస్ట్ డేస్ వచ్చాయంటే మీరు ఇంప్రూవ్ అవ్వడం చాలా కష్టం. సో బెటర్ మీరు ఒక 2 days రెస్ట్ డేస్ పెట్టుకోండి. అంటే ఎలా అంటే, ఫస్ట్ 3 days వర్క్ చేసి ఒకరోజు రెస్ట్ ఇచ్చి, నెక్స్ట్ 3 days వర్క్ ఇచ్చి ఒకరోజు రెస్ట్ ఇచ్చి, అలా అయితే పెట్టుకోండి. డైట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, డైట్లో కూడా నేను ఎక్కువ హడావిడి చేయను. అండ్ సింపుల్గా క్యాలరీస్ కూడా ప్రజెంట్ ఏం ట్రాక్ చేయట్లేదు. ప్రజెంట్ ఈరోజు బాడీ వెయిట్ వచ్చేసరికి 66 ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ బాడీ వెయిట్ అయితే 66 ఉన్నాను. అది ఐడియల్ వెయిట్లోనే ఉన్నాను, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేసేది 66 kg కాబట్టి, నేను 66 ఉంటే 66 అంటే లైక్ 65.90 80 ఆ రేంజ్లో ఉంటే చాలు. 66 పాయింట్ ఎక్కువ ఉంటే మళ్ళీ 74 కేటగిరీలో వేసేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో ఈజీగా తగ్గిపోతాను. అదేం పెద్ద విషయం ఏం కాదు. ఒక 2 days కొంచెం క్యాలరీస్ తగ్గించుకొని వాటర్ ఇంటేక్ తగ్గించినా సరే ఆబ్వియస్లీ నాకు 64కి వెళ్ళిపోతుంది నా బాడీ వెయిట్. సింపుల్గా వెళ్ళిపోతుంది నా బాడీ వెయిట్ చెప్పాలి అంటే. సో అందుకు నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎవరైతే ప్రజెంట్ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీ అందరూ కూడా మీ బాడీ వెయిట్ అయితే మైండ్లో పెట్టుకోండి. ఏ వెయిట్ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకొని, దాన్ని బట్టి మీరు మీ షెడ్యూల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు బాడీ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ కాంపిటీషన్ అప్డేట్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఖచ్చితంగా కాంపిటీషన్ అప్డేట్ అఫీషియల్గా ఎప్పుడైతే సెక్రటరీ వాళ్ళు అనౌన్స్ చేస్తారో వెంటనే నేను మీకు వీడియోస్ అయితే చేసి పెడతాను. అండ్ షార్ట్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కానీ, మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కానీ, లేకపోతే యూట్యూబ్ పోస్ట్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను కాంపిటీషన్ అప్డేట్ అయితే కన్ఫామ్గా ఇస్తానన్నమాట. లైక్ ఏంటంటే, ఏ కేటగిరీకి ఏ డేట్లో కాంపిటీషన్ పెడతారు, ఎవరికి ఏ టైంలో అవుతుంది ఏంటి అనేది వాళ్ళు లైక్ ఏంటంటే ఒక ప్రోటోకాల్ లాగా డిసైడ్ చేసి పెడతారనమాట. ఈ డేట్న ఈ కేటగిరీ, ఈ డేట్న ఈ కేటగిరీ అనేది. లైక్ 4 to 5 days కాంపిటీషన్ అవుతుంది అన్నాను కదా. సో దాన్ని బట్టి మీ కేటగిరీ ఏ రోజున పడుతుంది ఏంటి అనేది చూసుకొని మీరు దానికి తగ్గట్టు మీరు అక్కడికి రావడానికి ట్రై చేయండి. అండ్ ఏంటంటే, నేను మాత్రం ఖచ్చితంగా 3 to 4 days అక్కడే ఉండడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. లైక్ ఏంటంటే, నాతో పాటు ఒక 3-4 ప్రిపేర్ అవుతున్నారు లైక్ మా జిమ్లోనే. సో వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయించాలనే టార్గెట్ నాకు ఉంది. సో అందుకోసం నేను ఒక 2 to 3 days అక్కడే ఉంటాను. ఇది మెయిన్ థింగ్. అయితే ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఒకవేళ
పవర్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ ఫాలో అవుదాం అనుకుంటే మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తే మీకు క్లారిటీగా చాలా విషయాలు అర్థమవుతాయి. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ఫాలో అయితే బెటర్ అనే విషయాలు నేను ప్రతి ఒక్కటి ఇన్డెప్త్గా నేను మాట్లాడి పెడుతున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. నేను కన్ఫామ్గా మీ డౌట్స్ని క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను అనమాట. నేను నేర్చుకుంటున్నాను, మీకు నేర్పిస్తాను. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ డైట్ వీడియోలు నెక్స్ట్ నుంచి నేను రికార్డ్ చేయడానికే ట్రై చేస్తాను. మిస్ అయిపోతున్నాను ఈ మాట ప్రతిసారి అనుకుంటున్నాను, బట్ చేయట్లేదు. ఖచ్చితంగా రేపటి నుంచే నేను వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. నేను ఏం తింటున్నాను, ఏంటి, ఎంత తింటున్నాను, ఎలా తింటున్నాను అవన్నీ క్లియర్గా చూపిస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, నా డైట్లో నేను క్యాలరీస్ ట్రాక్ చేయకుండా జస్ట్ నాకు ఏది అవసరమో నేను అది తీసుకొని తినేస్తాను అనమాట. అంత సింపుల్గా ఉంటుంది నా డైటు. అండ్ ఈ ప్రాసెస్లో నేను ప్రోటీను, కార్బ్స్, ఫ్యాట్స్, ఫైబరు ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్రతి మీల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఉన్నాయి, ఓకే నాకు ఈ మీల్కి పర్ఫెక్ట్గా ఉంది, నాకు ఇది చాలు అనిపించేటట్టు నేను తీసేసుకుంటాను అంతే. ప్రోటీన్ రికవరీ కోసం కావాలి, కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ కోసం కావాలి, ఫ్యాట్స్ వచ్చేసి మీకు మీ హెల్త్, గట్ హెల్త్ కానీ లేకపోతే మీ ఆర్గాన్ హెల్త్ కానీ మీకు బెటర్ ప్రోటీన్ అబ్జర్ప్షన్ అవ్వాలన్నా ఫ్యాట్స్ అనేవి అవసరం. ఫైబర్ బెటర్ ఉంటే మీ డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీ ఫైబర్ కూడా మీకు చాలా అవసరం బాడీకి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి, అన్నీ అవసరం, ఏదో ఒక్కదాని మీదే డిపెండ్ అవ్వద్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ గెయిన్ కోసం ఏమైనా సప్లిమెంట్స్ ఎక్కువ ఎక్స్ట్రాగా యూజ్ చేయాలా, స్ట్రెంగ్త్ గెయిన్ కోసం ఏ ఫుడ్స్ ఎక్కువ తినాలి అనేది మైండ్లో అడుగుతున్నారు. స్ట్రెంగ్త్ గెయిన్ కోసం సెపరేట్గా ఫుడ్స్ అంటూ ఏముండవు, ఎక్కడ అలా ఉండవు. మీ ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ కానీ మీకు అవసరమైన క్యాలరీస్ మీరు కంప్లీట్ చేసుకొని మీరు కొంచెం క్యాలరీస్ ఒక 100 to 200 క్యాలరీస్ సర్ప్లస్లో ఉండడానికి ట్రై చేస్తే మీ ఎనర్జీ లెవెల్స్ బాగానే మెయింటైన్ అవుతాయి. అండ్ వాటర్ ఇంటేక్ మాత్రం కంపల్సరీగా మైండ్లో పెట్టుకోండి. వాటర్ పర్ఫెక్ట్గా తీసుకోవడానికే ట్రై చేయండి. వాటర్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. డీహైడ్రేటెడ్ స్టేజ్లోకి బాడీని పంపించవద్దు, దానివల్ల మజిల్ క్రాంప్స్ వస్తాయి లేదా మజిల్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ క్రియాటిన్ అయితే స్టామినాకి లేకపోతే మజిల్ వాటర్ రిటెన్షన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి సో క్రియాటిన్ కంపల్సరీగా అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ మీకు క్రియాటిన్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వీడియోస్ పెడతాను, చెక్ చేయండి. చాలా రోజుల క్రితమే నేను క్రియాటిన్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడి పెట్టాను. సో ఈ రోజుకైతే వీడియో ఇంతే, నెక్స్ట్ నుంచి డైట్ వీడియోలు పెడతాను. సో ఉంటా మరి, బాయ్.